భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తే నేడు కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నారని వైసీపీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక తిలక్ రోడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గూడూరి మాట్లాడుతూ భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి గొప్ప రాజ్యాంగం అందించారని కొనియాడారు. రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కు కల్పించాలని పేర్కొన్నారు. అలాంటి రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం కాలరాస్తుందని విమర్శించారు. రాజ్యాంగ హక్కులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు. జక్కంపూడి మాట్లాడుతూ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదన్నారు. అక్రమంగా వైసీపీ నాయకులపై కేసులు పెట్టి వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు గూడూరి రాధిక, మజ్జి అప్పారావు, వాగచెర్ల కృష్ణ ప్రసాద్, నాయకులు అరీఫ్, గేడి అన్నపూర్ణరాజు, బిల్డర్ చిన్న, వంకాయల సత్యబాబు, రేగుళ్ల బాలశ్రీధర్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ నాయకులందరూ కూడా శ్రీ జక్కంపూడి రాజా గారి నాయకత్వంలో ఇక్కడ కణ నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే అద్భుతమైన రాజ్యాంగాన్ని రాసి మనకు అందించారో అంబేద్కర్ గారు, ప్రస్తుత ప్రభుత్వం ఈ రాజ్యాంగ హక్కులన్నింటినీ కూడా కాలరాస్తుంది. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా వారికి చేసే మనవి ఏంటంటే, రాజ్యాంగం ఏ హక్కులు కల్పించిందో వాటిని మీరు పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. పాలకులుగా మీరు అన్యాయంగా అందరినీ జైలు పంపించడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే జైలు పంపిస్తామనే ఈ ధోరణిని మానుకుని మంచి పరిపాలన అందిస్తారని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఇప్పుడే వస్తూ కూడా కారులో ఫోన్ కాల్ మాట్లాడితే అనపర్తి నియోజకవర్గంలో నిన్నటి రోజు సాయంత్రం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ని తీసుకువెళ్ళి అత్యంత దారుణంగా హింసలకు గురి చేసి అతన్ని కొట్టి మళ్ళీ రాత్రి 2:30-3 గంటలకి అతను విడిచిపెట్టారని చెప్పి కూడా ఇప్పుడే చెప్తా ఉన్నారు. అయితే ప్రజలు అధికారం ఇచ్చేది మన ప్రాంతానికి, మన ప్రజలకి మంచి చేయడం కోసం తప్పితే ఏదో వాళ్ళ యొక్క వ్యక్తిగత కక్షల్ని ప్రజల మీద లేకపోతే ప్రత్యర్థి పార్టీల మీదో తీర్చుకోవడానికి కాదు అనేటువంటిది ఖచ్చితంగా కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఇవాళ అధికార పార్టీ నాయకులందరికీ కూడా ఉంది. లేదు మేము ఇదే పద్ధతిలో వెళ్తాము అని అనుకుంటే, ఆవేళ స్వాతంత్ర ఉద్యమంలో చాలామంది బ్రిటిష్ వాళ్ళ మీద ఎదురెళ్ళి నిలబడి పోరాటాలు చేశారు. బహుశా కొంతకాలం మీరు చేసేటటువంటి అరాచకాలు చెల్లుబాటు అవుతుందేమో, కానీ తిరుగుబాటు అనేటువంటిది ఒక్కసారి మొదలైన తర్వాత మాత్రం ఖచ్చితంగా మీరే ఇబ్బంది పడతారో. మీరు ఏదైతే ఈవేళ సాంప్రదాయానికి, సంస్కృతికి తెరలేపుతా ఉన్నారో రేపు రోజు వస్తుంది. బహుశా ఈవేళ ఉదయం అయితే మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఖచ్చితంగా చీకటి పడుతుంది, మళ్ళీ రేపు ఉదయం అనేటువంటిది వస్తుంది. సో అందు గురించి దయచేసి అంబేద్కర్ గారి లాంటి గొప్ప వ్యక్తులు ఏదైతే ఆలోచన చేసి ఒక రాజ్యాంగాన్ని తీసుకొచ్చారో ఆ రాజ్యాంగాన్ని అమలు చేయండి. అటువంటి మహనీయుల యొక్క స్ఫూర్తిని నింపుకుని పరిపాలన అనేటువంటి చేయండి తప్పితే మీరు రెడ్ బుక్ రాజ్యాంగాలు మీకు తోచినటువంటి విధానాల్లో మొత్తం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ప్రత్యర్థుల్ని ఏ రకంగా అనగదొక్కాలి అనేటువంటి దాని మీద మాత్రం పనిచేస్తే ఎక్కువ రోజులు మీరు కొనసాగలేరు అనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తెరిగి పనిచేయండి అని చెప్పి